గాంధీ భవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిట్ చాట్ నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ టచ్ లో ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లలో పీకడం బీఆర్ఎస్ తరం కాదన్నారు. ప్రజలు బీఆర్ఎస్ అధికారాన్ని పీకే ఇంటికి పంపించారని బట్టి విమర్శించారు. దేశంలో జరిగిన బై ఎలక్షన్ లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. దేశంలో బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని విమర్శించారు. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ రాహుల్ గ్రాఫ్ పెరిగిందని చెప్పుకొచ్చారు. ఏడాది పాలనలో వచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తామని, రైతు భరోసాపై విధి విధానాలపై కసరత్తు జరుగుతుందని బట్టి విక్రమార్క తెలిపారు. 15 రోజుల్లో 18,000 కోట్ల రుణమాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణనే అని తెలిపారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ రేషన్ కార్డులు ఇవ్వకుండా కాంగ్రెస్ పై ఆరోపణలు సరికాదన్నారు. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని చేస్తున్న కులగణన దేశానికి దిశగా కాబోతుందన్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వంపై కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. గత పాలకుల్లా తాము గాడిల పాలన చేయడం లేదని తెలిపారు. జిల్లా కలెక్టర్పై కేటీఆర్ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అటు మాగనూరు ఘటనపై కూడా బట్టి స్పందించారు. మాగనూరులో ఫుడ్ పాయిజన్ జరగడం బాధాకరమన్నారు. హాస్టల్ స్కూల్స్ పై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి మంత్రి గాంధీ భవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిట్ చాట్ నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ టచ్ లో ఉన్నారని హాట్ కామెంట్స్ పాస్ చేశారు బట్టి విక్రమార్క. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కాంగ్రెస్ పార్టీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విషయంలో బట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గాంధీ భవన్ లో మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు నిర్వహించారు. ఇంకా డిప్యూటీ సీఎం వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది తాము పాలనకు సంబంధించి ఆయన వివరిస్తూ వచ్చారు. తాము అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహలక్ష్మి కింద గ్యాస్ కావచ్చు, అదేవిధంగా ఉచిత విద్యును అందిస్తున్నాం. ఇట్లా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అంతేకాకుండా విపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలకు కూడా ఆయన సమాధానం ఇచ్చారని చెప్పాలి. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో పిలిపిస్తామన్న ఒక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి బీఆర్ఎస్ ఆయన బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో పిలిపించడం ఎవరి తరం కాదు, తాము ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని పని చేశామని చెప్పేసి చెప్తున్నారు. ఇక నిర్మల్ ఇథనాల్ పరిశ్రమకు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ ఆందోళనలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. వాటికి సంబంధించి కూడా ఆయన ప్రభుత్వం దీనికి సంబంధించి ఆలోచన చేస్తుంది. గత ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఎవరు కోరలేదు. వారంతా వారుగా పార్టీలోకి వస్తున్నారన్న కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. బీజేపీని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా నిన్న సిరిసిల్ల కలెక్టర్ ను ఉద్దేశించి కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిని కూడా ఆయన ఖండించడం కాకుండా కలెక్టర్ ను అలాంటి మాటలు అనడం పద్ధతేనా అని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క ప్రశ్నిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ మాదిరిగా తాము గడిల పాలన చేయట్లేదు, తాము ప్రజల్లో ఉండి అందుబాటులో ఉండి పాలన చేస్తున్నాము. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు, అప్పులే చేసింది, ప్రజలపై అప్పుల భారం మోపింది, ఉద్యోగులకు జీతాలు ఇయ్యలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. కానీ తాము ప్రతి నెల కూడా జీతాలు ఇస్తున్నామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదు అని చెప్పేసి అడిగిన దానికి సంబంధించి ఆయన కొన్ని విషయాలు అయితే చెప్తున్నారు. ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని వేసింది. ఆ సబ్ కమిటీ వివిధ జిల్లాల్లో పర్యటించింది, విధి విధానాలు ఖరారు చేస్తుంది. నెక్స్ట్ సీజన్ నాటికి ఖచ్చితంగా రైతు భరోసాను అమలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక రుణమాఫీకి సంబంధించి కూడా తాము ఇప్పటికే 2 లక్షల లోపు
రైతులకు రుణమాఫీ చేశాం, ఇంకా కొంతమంది చేయాల్సి ఉంది. ప్రధానంగా వాళ్ళకు రేషన్ కార్డు లేకపోవడమే. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒకరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ కారణంగానే రైతులకు రుణమాఫీ కాలేదు. త్వరలోనే తాము వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చేసి రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక కులగణను దేశంలో ఏ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా చేపట్టలేదు. తాము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కులగణన చేసి అన్ని వర్గాలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి చేస్తున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పూర్తిగా గడిల పాలన కొనసాగింది. వాళ్ళ మంత్రులు కూడా అలాగే వివరించారు. కానీ తమ మంత్రులందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు అని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రధానంగా మియాపూర్ భూముల విషయం కావచ్చు, అదేవిధంగా నయీం అంశాన్ని రోజుల పాటు పొడిగిస్తుంటూ వచ్చారు. దానికి సంబంధించి కూడా అసలు ఏం చేశారు అనేది వాళ్ళు స్పష్టంగా చెప్పలేకపోయారు. కానీ తాము అలా వ్యవహరించట్లేదు, ప్రోగ్రెసివ్ ఆలోచనలతో ముందుకు వెళ్తున్నామని చెప్పేసి బట్టి చెప్తున్నారు. వరలక్ష్మి. సునీల్, థ్యాంక్ యూ.